ఎఫెస్సి 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. ఈరోజు మనం ఇందులో ఉన్న సత్యము అనే పదమును దాని చుట్టూ ఉన్న విషయములను మనం ధ్యానిస్తాం. సో మొదటిగా ఈ వచనములో సత్యము అనేటువంటి పదం మనకు కనిపిస్తుంది. ఈ యొక్క భాగంలో సత్యము అనేటువంటి పదం మనకు కనిపిస్తుంది. వాట్ ఈస్ ద ట్రూత్? సత్యము ఏమిటి అంటే దేవుని వాక్యమే సత్యము. దేవుని వాక్యమే సత్యము, వాక్యమే యేసు. కాబట్టి సత్యము ఈక్వల్స్ టు వాక్యము, వాక్యము ఈక్వల్స్ టు యేసు ప్రభువు. కాబట్టి ఈ సత్యము అనేటువంటి పదం మనకి వాక్యము మరియు యేసు అని తెలియజేస్తుంది. అంతేకాకుండా ఈ వచనములో ఉన్నటువంటి విషయాలు కావచ్చు, ఈ ప్యాసేజ్లో ఇవి కావచ్చు, ఈ పుస్తకంలోని కావచ్చు, ఇవి మనకి సంఘము యొక్క కాంటెక్స్ట్ని బట్టి సంఘానికి నేర్పిస్తున్నటువంటి సత్యాలు. అలానే ఈ వచనంలో ఒక సేవకుడికి నేర్పించవలసిన పాఠములు ఉన్నాయి, ఒక సంఘస్థుడు నేర్చుకునవలసిన పాఠములు ఉన్నాయి. ఈ వచనము పుల్పిట్ గురించి చెప్తుంది, ప్రజల గురించి చెప్తుంది. ఈ వచనము సేవకుడికి బోధిస్తుంది, ఈ వచనము సంఘస్థులకి బోధిస్తుంది. ఈ రెండిటిని నేను బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ వచనాన్ని వివరించుకుంటూ ముందుకు వెళ్తాను. మీరు జాగ్రత్తగా వాక్యాన్ని వినాల్సిందిగా మనవి చేస్తున్నాను. సో ఈ యొక్క వచనంలో చివరి పదాన్ని ఒకసారి మనం చూద్దాం. ఈ వచనంలో చివరి పదాన్ని మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఏమనుంది చివరి పదం? ఎదుగుదము. ఎదుగుదము. కొన్ని ప్రశ్నలు లేవనెత్తి మిమ్మల్ని ఆలోచింపచేస్తూ ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పుకుంటూ నేను వెళతాను. సో ఈ వచనంలో చివరి మాట ఏమిటంటే ఎదుగుదము, ఎదుగుదాం, లెటస్ గ్రో, ఎదుగుదాము అని ఇక్కడ బైబిల్ మనకు తెలియజేస్తుంది. వెంటనే మనకు వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, ఎదుగుదాము అంటున్నావు, ఎక్కడి నుంచి ఎదుగుదాం, ఎక్కడి నుంచి ఎదుగుదాం అనేటువంటి ప్రశ్న మనకు వస్తుంది. మొదటి ప్రశ్న ఏంటంటే, ఎక్కడి నుండి ఎదగాలి? ఆ ప్రశ్నకు జవాబు కావాలంటే వెనక వచనానికి మనం వెళ్ళాలి. అంటే 14వ వచనానికి మనం వెళ్ళాలి. యాక్చువల్గా 15వ వచనము తెలుగు బైబిల్లో అయితే ప్రేమ కలిగి అని స్టార్ట్ అయింది, కానీ ఇంగ్లీష్ బైబిల్స్ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే బట్ అని స్టార్ట్ అవుతుంది. అంటే కంజంక్షన్ ఉంది. అంటే 14వ వచనానికి 15వ వచనానికి మధ్యలో ఒక కంజంక్షన్ ఉంది. బట్ అంటే రెండు విరుద్ధమైన ఆలోచనలను అనుసంధానము చేయడానికి ఉపయోగించేటువంటి ప్రిపోజిషన్ అది. కాబట్టి ఈ వచనాన్ని బాగా అర్థం చేసుకోవాలి అంటే వెనకున్న 14వ వచనానికి మనం వెళ్ళడంలో తప్పేమీ లేదు. సో ఇప్పుడు ఈ 15వ వచనంలో ఉన్న చివరి పదము ఎదుగుదము. మనము లేవనెత్తుకున్న ప్రశ్న ఏమిటంటే, ఎక్కడి నుండి ఎదగాలి, ఎక్కడి నుండి ఎదగాలి? ఒకసారి 14వ వచనాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి, నేను చదువుతాను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ఉండక. ఈ 14వ వచనం ఏం చెప్తుందంటే, ఇలాగ ఉండకండి అంటుంది. 15వ వచనం ఇలాగ ఉండండి అంటుంది, లేదా ఇలాగ ఎదగండి అంటుంది. అందుకే రెండిటి మధ్య బట్ అనేటువంటి కంజంక్షన్ని మనం చూస్తాం. రెండు విరుద్ధమైన ఆలోచనలు. 14వ వచనము ఇలా ఉండకండయ్యా అంటుంది, 15వ వచనము ఇలాగ ఉండి ఎదగండయ్యా అంటుంది. అయితే ఈ 14వ వచనం స్టార్టింగ్లో అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండక అంటే అక్కడ యుండి అని ఉంది. ఆ వచనం యొక్క కంక్లూజన్ని అక్కడ పెడుతున్నాను. పౌలు ఏమంటున్నాడంటే, సంఘబిడ్డలారా, సంఘస్థులారా, సంఘములో పసిపిల్లలు ఉండకూడదు. గుర్తుంచుకోండి, సంఘములో పసిపిల్లలు ఉండకూడదు అంటే నా అర్థం సంఘములో సండే స్కూల్ పిల్లలు ఉండకూడదని కాదు. సంఘములో ఆత్మీయమైనటువంటి పసిపిల్లలుగా ఉండకూడదు అంటే ఆత్మీయ విషయాలలో పసిపిల్లలు ఉండకూడదు అంటున్నాడు. మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండక అంటే ఏంటి బ్రదర్ పసిపిల్లలు అని మీరు అడుగుతారేమో. మనం ఎప్పుడైతే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి రక్షించబడతామో, బాప్తిస్మం తీసుకుంటామో, అప్పుడు మనం పసిపిల్లలముగా సంఘములో చేర్చబడతాం. మనము పసిపిల్లలముగా మన ఆత్మీయ జీవితాన్ని ప్రారంభిస్తాం. అలా పసిపిల్లవాడిగా ప్రారంభించిన ఒక వ్యక్తి
మరి నెలలు సంవత్సరములు గడిచే కొద్దీ పిల్లవాడిగా ఎదగాలి. పిల్లవాడిగా ఉన్న వ్యక్తి బాలుడిగా ఎదగాలి. బాలుడిగా ఉన్న వ్యక్తి యవనస్తుడిగా ఎదగాలి. యవనస్తుడిగా ఉన్న వ్యక్తి పరిపక్వత కలిగినటువంటి ఒక పెద్దగా, ఆత్మీయ విషయాలలో పట్టుత్వం కలిగినటువంటి, అనుభవం కలిగినటువంటి ఒక పెద్దగా ఎదగాలి. అంటే పసిపిల్లవాడిగానే నీ ప్రయాణం ప్రారంభించబడినప్పటికీ వారములు, నెలలు, సంవత్సరములు గడిచే కొలది నువ్వు ఎదుగుతూ ఉండాలి, ఎదుగుతూ ఉండాలి. ఇప్పుడు 14వ వచనం స్టార్టింగ్లో ఏమంటున్నాడంటే, మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండక, వెంటనే అంటారు మరి పసిపిల్లలంగా ఏం కావాలి? చెప్పాను కదా 15వ వచనం చివరిలో, పసిపిల్లలమై ఉండక మనము ఎదుగుదుము రండి అంటున్నాడు. అంటే ప్రతి క్రైస్తవుడి యొక్క స్పిరిచువల్ లైఫ్లో ప్రోగ్రెస్ అనేది ఉండాలి అని ఈ 2 వచనాల సారాంశం మనకు తెలియచేస్తుంది. ఇప్పుడు వెంటనే మీరు అడుగుతారు, బ్రదర్ ఎదుగుదము అనే పదాన్ని మీరు మాకు చెప్పారు, ఎక్కడి నుండి ఎదగాలి అంటే పసిపిల్లలుగా ఉన్న మన ప్రారంభాన్ని పరిపక్వతలో ఎదిగించుకుంటా పోవాలి అని అంటున్నారు. బానే ఉంది. ఇంతకీ ఎందులో ఎదగాలి? నేను ఎందులో ఎదగాలి? తిండిలో ఎదగాల, ధనములో ఎదగాల, లేదంటే జ్ఞానములో ఎదగాల, లేదంటే ఇంకే వేరే వేరే విషయాల్లో ఎదగాల? ఎందులో ఎదగాలో 15వ వచనంలో రాయబడింది చూడండి. 15వ వచనంలో ఈరోజు మనం తీసుకున్న పదము ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. సత్యము చెప్పుచు. సత్యము అంటే ఏంటో మనందరం చూసాం ఆల్రెడీ. సత్యము అంటే ఏంటి? ప్రారంభంలో చెప్పా కదా నేను మీకు. సత్యం అంటే ఏంటి? సత్యము అంటే వాక్యము. అలానే ఇంకొక అర్థం ఏంటి? యేసు ప్రభు. అంటే ఒక వ్యక్తి సత్యములో ఎదగాలి, ఒక వ్యక్తి వాక్యములో ఎదగాలి. దేవుని వాక్యమును తెలుసుకొని, వంటబట్టించుకొని, జీర్ణించుకొని తన ప్రాక్టికల్ లైఫ్లో ఆ వాక్యమునకు తగ్గట్టుగా మరి ఎదుగుతూ పోవాలి. అంటే పసిపిల్లవాడిగా ప్రారంభించిన నీవు వాక్యములో ఎదుగుతూ, వాక్యము యొక్క ప్రవర్తనలోనికి వస్తూ ఎదిగేవాడిగా ఉండాలి. సో ఎందులో ఎదగాలి అంటే వాక్యములో, ప్రాక్టికల్ లైఫ్లో నువ్వు ఎదగాలి అనేది మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు వెంటనే మీరు అడిగేటువంటి మరొక ప్రశ్న ఏంటంటే, ఎంత ఎదగాలి? ఎదగమంటున్నావు కదా, ఎంత ఎదగాలి అని అంటే అక్కడే జవాబు ఉంది. 15వ వచనంలో సత్యము చెప్పుచు డాష్ వలె ఉండుటకు. మీరు పూరించండి. క్రీస్తు వలె ఉండుటకు. అయ్యా నేను ఎంత ఎదగాలి? క్రీస్తు వలె ఉండేంతగా ఎదగాలి. అంటే దినదినము, వారం వెంబడి వారము, నెల వెంబడి నెల నువ్వు వాక్యానికి విధేయత చూపించే విషయంలో క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి మనం ఎదుగుతూ వెళ్ళాలి. పైన వచనాలు మనం గమనించినట్లయితే క్రీస్తు వలె పరిపూర్ణతలోనికి మనల్ని ఎదగమని పౌలు పిలుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో మనల్ని అడుగుతున్నాడు. కాబట్టి మరి ఇప్పటి వరకు అడిగిన ప్రశ్నలు అర్థమైనాయి కదా. ఎదుగుదము అనే పదం ఉంది. ఎక్కడి నుండి ఎదగాలి చెప్పండి, మీరు చెప్పాలి ఇప్పుడు నాకు. ఎక్కడి నుంచి ఎదగాలి? పసిపిల్లలుగా ప్రారంభమైన మనము నిదానముగా పరిపక్వతలో ముందుకు సాగుతూ ఎదగాలి. రెండవ ప్రశ్న, ఎందులో ఎదగాలి? వాక్యములో ఎదగాలి. ఎంత ఎదగాలి? యేసు వలె, క్రీస్తు వలె ఉండుటకు మనమందరము ఎదగాలి. ఇప్పుడు వెంటనే మీరు నన్ను అడిగే మరొక ప్రశ్న ఏంటంటే, అయ్యా ఎలా ఎదగాలి? ఎలా ఎదగాలి? ఎలా ఎదుగుతామయ్యా మేము? అంటే ఆ వాక్యమును మాకు చెప్పి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నడిపించడానికి ఒక ప్రాసెస్ అనేది ఉండాలి కదా. మేము ఎలా ఎదగాలి? మేము ఉద్యోగాలు చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ వారమంతా మా పనుల్లో మునిగిపోయి ఉంటాం. కాబట్టి మమ్మును ఈ సత్యములో, ఈ వాక్యములో ఎవరు ఎదిగిస్తారు? ఎలా ఎదగాలి మేము? అలా ఎదగడానికి ఏమైనా ప్రాసెస్ ఉందా అంటే మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే 14వ వచనం కూడా ఒక పదంతో ప్రారంభమైంది. ఏమిటా పదం? 14వ వచనం ఒక పదంతో ప్రారంభమైంది. ఏంటా పదం? అందువలన. అందువలన అంటే ఎందువలన? అందువలన అంటే ఎందువలన? ఎందువలనో తెలియాలంటే అందువలన రాసినటువంటి 14వ వచనం వెనక ఉన్న 13వ వచనానికి వెళ్ళాలి. అందువలన అని 14వ వచనంలో ఉంది కదా. అందువలన అన్నాడో తెలుసుకోవడానికి 13వ వచనానికి మనం వెళదాం ఒకసారి. 13వ వచనం చదువుతున్నాను చూడండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. అందువలన కంటిన్యూషన్ అది. అందువలన ఇక్కడ ఈ 13వ వచనాన్ని మనం ధ్యానించము. అక్కడ ఒకే ఒక్క విషయాన్ని చెప్పి నేను కిందకు వచ్చేస్తాను. ఏంటయ్యా
15వ వచనం చెప్పమని నిన్ను పిలిస్తే 14కు పోయావు, ఊరుకున్నాం. మరలా 13వ వచనం అంటే వెనక్కి ఏంటి? నిన్ను చెప్పమన్న వచనం 15 కదా అని అనుకుంటారేమో. అంటే 13వ వచనం నుంచి వస్తేనే 15వ వచనం మనకు అర్థమవుతుంది. అయ్యా, అమెరికా వాళ్ళు మరి వెనిజులా మీద దాడి చేశారు, ఏమిటయ్యా సంగతి అని మీరు నన్ను అడిగారు. నేను రిప్లై ఏమి ఇచ్చానంటే, ఏమి లేదండి, వెనిజులాలో ఆయిల్ బావులున్నాయి అని ప్రారంభించా. అప్పుడు మీరు అన్నారు, మేము అడిగిన ప్రశ్న ఏంటి, దాడి ఎందుకు జరిగిందో చెప్పమంటే ఆయిల్ బావులు అంటావేంటి అంటారు మీరు. అప్పుడు నేను అంటాను, ఆయిల్ బావుల గురించి చెబితే అమెరికా భాగవతం బయటపడిద్ది. అంటే అక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. విషయం ఏంటో అర్థం కావాలంటే, అంటే ఒక సందర్భం అర్థం కావాలంటే, ఒక విషయం అర్థం కావాలంటే ముందు నుంచి రావాలి. అసలు గతంలో వెనిజులాలో ఉన్న విషయం ఏంటి, అమెరికా వాళ్ళు ఎందుకు దాడి చేస్తున్నారు, అదంతా చెబితే దాడి ఎందుకు జరిగిందో అర్థమవుతుంది. అలానే 15వ వచనం అర్థం కావాలంటే 13వ వచనం నుంచి వద్దాం మనం. 13వ వచనంలో అక్కడ ఉన్న ఒక విషయం ఏంటంటే, దేవుడు అంటున్నాడు, లేదా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పౌలు అంటున్నాడు, ఓ సంగమా, మీ కొరకు దేవుడు కొందరిని నియమించాడు. అక్కడ 5 విషయాలు ఉన్నాయి. 5 మీద భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఆ 5 ఉన్నాయా, 4 ఉన్నాయా, 3 ఉన్నాయా అనే భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ వచనాన్ని వివరించుకోవట్లేదు కాబట్టి ఆ విభేదాలు మనకొద్దు. మొత్తానికి చివరిలో 2 పదాలు పట్టుకొని మనకు అవసరమైనంత తీసుకొని ముందుకెళ్ళిపోదాం. చివరి 2 మాటలు చూడండి. 13వ వచనంలో కొందరిని కాపరులుగాను ఉపదేశకులను గాను నియమించను. అంటే పౌలేమంటున్నాడంటే, దేవుడు సంఘములో కాపరులను పెట్టాడు, దేవుడు సంఘములో ఉపదేశకులను పెట్టాడు. అంటే దేవుడు పెట్టినటువంటి కాపరులు, దేవుడు నియమించినటువంటి ఉపదేశకులు సంఘానికి ఉపదేశం ఇస్తారు, దేవుని సత్యాన్ని బోధిస్తారు. మీరు అడిగారు కదా, మేము ఎలా ఎదగాలండి, మీరు ఎదుగుటకు కావలసిన నియమాన్ని పెట్టాడు. అంటే సేవకుడు పుల్పిట్ దగ్గర నుంచొని దేవుని వాక్యాన్ని చెబుతాడు. అక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే, సత్యము చెప్పుచు అనే పదానికి గ్రీకులో అర్థం ఏంటంటే ప్రొఫెసింగ్ అని అర్థం. అంటే సత్యమును ప్రకటించు, ప్రేమ కలిగి సత్యమును ప్రకటించుచు క్రీస్తు వలె ఉండుటకు అని అర్థం. చెప్పుచు అనే పదానికి ఇంకొక అర్థం అంటే, దేవుడు తన సేవకుల్ని సంఘములో ఎందుకు పెట్టాడంటే, వాళ్ళు ఈ దేవుని వాక్యాన్ని పట్టుకొని ప్రకటించాలి, దేవుని వాక్యాన్ని చెప్పాలి. అప్పుడు సంఘస్థులు సత్యములో ఎదుగుటకు దేవుడు అవకాశం ఇచ్చాడు, దేవుడు అట్టి ఏర్పాటు చేశాడు. చిన్న ఉదాహరణ చెప్తానప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. అందువలన అనే పదం వెనుక ఉన్న మీనింగ్ అప్పుడు మీకు అర్థమవుతుంది. ఉదాహరణకు, మీకు మీ పాస్టర్ గారు ఇలా చెప్పారు, ఏమనంటే, అమ్మ, ఈ హాల్ అంతా బూజు పట్టుకుపోయింది, అంతా మరి మట్టిగా ఉంది, మీరు కొంతమంది ఒక 10 మంది స్త్రీలు రేపు ఉదయమే వచ్చి దీన్ని అంతా శుభ్రం చేయండి అమ్మా అని పాస్టర్ గారు చెప్పారు. అప్పుడు ఆ 10 మంది స్త్రీలో ఒక 3-4 సనగటం ప్రారంభించేశారు. ఏం సణుగుతున్నారు అంటే, రేపు వచ్చి బూజు దులపమంటున్నాడు పాస్టర్ గారు. కానీ అంత ఎత్తుంది, అది అంత పెద్ద బూజు కర్ర ఎక్కడున్నాయి మన దగ్గర, లేవుగా. అంత ఎత్తున దుమ్ము దులపమంటున్నాడు. అంత ఎత్తుకి పెద్ద నిచ్చెనలు లేవు కదా, అంత పెద్ద ల్యాడర్ మన దగ్గర లేదు కదా, ఇవన్నీ ఎవరిస్తారు, దుమ్ము దులపమని ఊరికి చెప్తే సరిపోయిందా పాస్టరో అని అనుకుంటున్నారు మీరు. అప్పుడు పాస్టర్ ఏమన్నారంటే మీతో, అమ్మా మీరేం సణుక్కోవాల్సిన పని లేదు, గొణుక్కోవాల్సిన పని లేదు. మీరు బూజు దులపడానికి కావాల్సిన పెద్ద బూజు కర్రలు, మీరు పైకి ఎక్కడానికి కావాల్సిన పెద్ద నిచ్చెనలు నేను ఆల్రెడీ ఈ రూమ్లో నియమించాను. కాబట్టి మీరు సణుక్కోకుండా గొణుక్కోకుండా రేపు పొద్దున్నే టిఫిన్ చేయకుండా వచ్చేసేయండి, ఇక్కడ క్లీన్ చేయడానికి మీరు వచ్చేసేయండి. ఇప్పుడు అర్థమవుతుందా? అంటే వీళ్ళని బూజు దులపమంటే గొణుగుతున్నారు. మాకు కర్ర ఎవరిస్తారు, మాకు నిచ్చెనెవరిస్తారు? పాస్టర్ అంటున్నారు, లేదమ్మా, మీరు బూజు దులపడానికి కావలసిన ఏర్పాటు నేను చేసేసాను, నియమించాను, మీరు వచ్చి ఆ పని చేయండి అంటున్నాడు. సేమ్ అలానే మనం ఇప్పుడు వరకు ధ్యానించిన సారాంశంలోకి వెళదాం. మనల్ని దేవుడు సత్యములో, వాక్యములో, దేవుని యొక్క విషయాలలో క్రీస్తు వలె ఉండేటువంటి స్థాయికి ఎదగమంటున్నాడు. అప్పుడు వెంటనే మనం గొణుగుతాం. ఎలా ఎదుగుతాం? మేమేదో ఉద్యోగాలు చేసుకుంటున్నాం, వ్యాపారాలు చేసుకుంటున్నాం, ఈ సత్యవాక్యాన్ని రోజుకు ఏదో ఒక అధ్యాయం చదవమంటే చదువుతాం. కానీ ఈ వచనపు లోతుల్లోనికి, ఈ వాక్యంలో ఉన్న సారాన్ని మాకెవరు చెప్తారు? మాకెవరైనా చెప్తేనే కదా అర్థమయ్యేది, అర్థమైతేనే కదా గ్రహించేది, గ్రహిస్తేనే కదా విశ్వసించి పాటించేది. ఇంత ఎవరు చెప్తారు మాకు అని మీరు అనుకుంటుంటే, పౌలు అంటున్నాడు, మీరేం అలా సనగాల్సిన పని లేదు. దేవుడు ఆల్రెడీ సంఘములో కాపరులను,
ఉపదేశకులను నియమించెను. అందువలన అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండక సత్యములో క్రీస్తు వలె ఉండుటకు ఎదుగుదము. సో ఇప్పుడు ప్రశ్న అర్థమవుతుందా? ఎదుగుదము. ఎక్కడి నుండి ఎదగమంటావయ్యా? పసిపిల్లలుగా ప్రారంభించబడిన మీ ఆత్మీయ జీవితాన్ని ఎదుగుదలలోనికి తీసుకురండి. ఎందులో ఎదగమంటున్నావయ్యా? సత్యములో, వాక్యములో ఎదుగుతూ రండి. ఎంత ఎదగమంటావయ్యా? క్రీస్తును మాదిరిగా పెట్టుకుని ఎదగండి. క్రీస్తు ఏ విధంగా పరిపూర్ణుడై ఉన్నాడో ఆ పరిపూర్ణత వైపు పరిగెత్తుతూ ఎదగండి. వెంటనే మీరు అడిగే ప్రశ్న, మేమెలా ఎదుగుతామయ్యా? మాకేం తెలుసయ్యా బైబిల్ లోతుల్లోనికి మేమేం వెళ్తామయ్యా? ఏం భయపడొద్దు. దేవుడు కాపరులను ఉపదేశకులను నియమించెను గనుక, అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండక క్రీస్తులో సత్యములో మనమందరము ఎదుగుదము. ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, మనమందరము ఎదుగుతున్నామా లేదా అని పరీక్షించుకోవాలి. ఇక్కడ 14వ వచనంలో మనం 14వ వచనాన్ని కూడా కొంచెం ఎక్కువే ధ్యానిస్తాం, క్లుప్తంగా మనం ధ్యానిస్తాం. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి. ఇక్కడ పసిపిల్లలు అనే పదం వాడాడు కదా. పసిపిల్లలకు ఉండేటువంటి లక్షణాలు కొన్ని చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఉపదేశకులను సంఘములో పెట్టడం సంఘానికి చాలా ఆశీర్వాదకరం. ఇప్పుడు పసిపిల్లల గురించి కొన్ని మాటలు నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. పసిపిల్లలకి ఏమీ తెలియదు. ఉదాహరణకి బిడ్డ పుట్టిన తర్వాత 6 నెలలు తల్లి పాలు పడుతుంది బిడ్డకు. 6 నెలలు అయిపోయాక సహజంగా అందరూ అన్నప్రసన్న చేస్తారు. అంటే లిక్విడ్ మీద ఉన్న బాబుని మరి సాలిడ్ ఫుడ్లోనికి, మరి ఘన పదార్థం ఏదో ఒక ఆహారం పెట్టే విధంగా అన్నప్రసన్న కార్యక్రమం చేస్తారు. ఇక్కడున్న మిమ్మల్ని అందరూ ఒక ప్రశ్న వేస్తున్నాను. మీకు కూడా అన్నప్రసన్న జరిగింది కదా? మీకు కూడా అన్నప్రసన్న, చిన్నప్పుడు మీరు పుట్టినప్పుడు మీకు కూడా అన్నప్రసన్న జరిగింది కదా? మీలో ఎవరైనా 6 నెలలు మీరు పుట్టి 6 నెలలు అయిన తర్వాత మీ అమ్మను, అమ్మ పాలు తాగి బోరు కొడుతుందమ్మా, నాకు సాలిడ్ ఫుడ్ పెట్టమ్మా, నాకు కోరేసి పెట్టమ్మని అడిగారు ఎవరన్నా? అడిగిన చేయొద్దండి. అడిగారు ఎవరన్నా? అసలు అడుగుతారా? అడగరు. అంటే పసిపిల్లలు ఎలాంటి స్థితిలో ఉంటారంటే వాళ్ళకి ఏం కావాలో కూడా తెలియదు, నెక్స్ట్ స్టెప్ ఏంటో కూడా తెలియదు. పాలు మీద ఉన్నారు కాబట్టి ఇక పాలుతో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ తల్లికి వివేచన కలిగినది, తండ్రి జ్ఞానం కలిగిన వాడు. 6 నెలలు అయిపోయింది, ఇప్పుడు బిడ్డను ఇటు నుంచి అటు తీసుకెళ్ళాలి, అంటే పరిపక్వతలో తీసుకెళ్ళాలి. కేవలం లిక్విడ్ మీద ఉంటే కుదరదు, ఇప్పుడు ఆహారం ఇవ్వాలని తండ్రి తల్లే ఆలోచిస్తారు. అలానే ఇక్కడ ఒక విషయం చెప్పనివ్వండి. ఆధ్యాత్మిక విషయాల్లో కూడా రక్షించబడినటువంటి విశ్వాసులు, రక్షించబడినటువంటి బిడ్డలు సంఘములో చేర్చబడిన తర్వాత వారు పసిపిల్లలు. వారికి తెలియదు ఎప్పుడు ఏ ఆహారం అవసరమో తెలియదు, ఏ విధంగా పరిపక్వత చెందాలో తెలియదు, సత్యముని ఎలా నేర్చుకోవాలో తెలియదు. కాబట్టి బాధ్యత ఎవరిది అంటే పాస్టర్ది, బాధ్యత ఎవరిదంటే ఉపదేశకులది. ఉపదేశకులు ఏం చేయాలంటే పసిపిల్లలుగా ఉన్నటువంటి సంఘ సభ్యులను పరిపక్వతలోకి నడిపించాలి. సత్యాన్ని వాళ్ళకి బోధించి పదే వాళ్ళకి నేర్పించి వాళ్ళని నడిపించాలి. వాళ్ళకి తెలియదు కాబట్టి ఉపదేశకుడే, సంఘ కాపరే ఆ చొరవ తీసుకొని సంఘాన్ని వాక్యపు లోతుల్లోనికి తీసుకెళ్ళాలి. చిన్నపిల్లల గురించి మరొక మాట చెప్పనివ్వండి. 4-5 సంవత్సరాల పిల్లలు టాయ్స్తో ఆడుకోవడానికి ఇష్టపడతారు, లేదా దారిలో అంటే బజారులో గోళీలు ఆడుకోవడానికి ఇష్టపడతారు, లేదంటే వదిలిపెడితే ఇంకేదన్నా చిన్న ఆటలు ఆడడానికి ఇష్టపడతారు. ఆ సమయంలో పిల్లల్ని తీసుకొని కిండర్ గార్డెన్లో, స్కూల్లో వేద్దామని తల్లిదండ్రులు రెడీ చేసి వాడిని స్కూల్కి రెడీ చేసి తీసుకెళ్తుంటే వాడు వెంటనే పదా మమ్మీ, నేను వస్తాను మమ్మీ, నేను బాగా చదివి గొప్పవాడిని అవుతాను మమ్మీ అంటాడా? మీరు కొట్టిన పౌడర్ కారిపోయేదాకా ఏడుతాడు. అవునా కదా? నేను బాను, నేను గోళీలు ఆడుకుంటా, నేను టాయ్స్తో ఆడుకుంటా, నేను ఇంట్లో తిరుగుతా, నేను ఇక్కడే ఉంటానంటాడు. అంటే నెక్స్ట్ లెవెల్కి ఆ కిడ్ని తీసుకెళ్తున్నప్పుడు నువ్వు చదువుకోవాలి, నువ్వు అక్కడికి వెళ్తే ప్రావీణ్యం సాధిస్తావు, అనేక విషయాలు నేర్చుకుంటావు అని తల్లిదండ్రులు ఆ వ్యక్తిని, ఆ యొక్క బిడ్డను తీసుకెళ్తుంటే వాడు మొరాయిస్తాడు. అయినప్పటికీ తల్లిదండ్రులు వదిలిపెట్టకుండా వాడిని లాక్కెళ్ళి స్కూల్లో పడేస్తారు. ఎందుకనంటే అక్కడ బిడ్డ ఎదుగుతాడు. అలానే సంఘానికి వచ్చినటువంటి పసిపిల్లలు సంఘములో చేర్చబడిన నూతన ఆత్మలు ఎలా ఉంటారంటే సామాన్యముగానే ఉంటారు. అంటే ఆటలాడుకునేటువంటి పిల్లలు ఎలా ఉంటారో ఈ యొక్క సంఘములో చేర్చబడినటువంటి పసిపిల్లలు కూడా
ఆటలాడేటువంటి ధోరణి ఉంటుంది. వాళ్ళకి వర్తమానాలు బలమైనటువంటి, వాళ్ళను తీర్చిదిద్దేటువంటి, సమాజంలో వారిని క్రీస్తును చూపించగలిగేంతటి స్థాయికి తీసుకెళ్లే వర్తమానాలు వాళ్ళు ఇష్టపడరు. వాళ్ళు ఎలాంటి వర్తమానాలు ఇష్టపడతారంటే ఎగ్జైటింగ్ వర్తమానాలు ఇష్టపడతారు, స్టోరీస్ ఇష్టపడతారు. ఉదాహరణకు చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ క్రొత్తగా మారు మనసు పొందిన వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, వాళ్ళకి డేవిడ్ గొల్యాతు స్టోరీ అంటే చాలా ఇంట్రెస్ట్. లేదా యోనా యొక్క ప్రయాణం కావచ్చు, నోవాహు యొక్క ఓడ నిర్మాణం కావచ్చు, యోసేపు ఐగుప్తులో ట్విస్టుల మీద ట్విస్టులు జరిగినటువంటి కథ కావచ్చు. ఇవన్నీ ఆధ్యాత్మిక సత్యాలే. ఇందులో నుంచి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకోవాలి, కాదని అంటలే, నేను వాటిని తక్కువ చేయట్లేదు. కానీ నూతనంగా చేర్చబడిన వారికి ఇలాంటి కథలు చెబితే చాలా ఇష్టం. ఇక వాళ్ళు అలాగ పసిపిల్లలుగానే ఉంటారు, ఇలాంటి స్టోరీస్ వినటానికి ఇష్టపడతారు. కానీ పాస్టర్ గారు ఆ యొక్క సంఘానికి, అమ్మా ఎన్నో విషయాలు మనం పాత నిబంధన నుంచి నేర్చుకున్నాం, నూతన నిబంధనలో అపోస్తుల బోధ అనేది ఉంది, అది నేర్చుకున్నప్పుడు మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. కాబట్టి రండి, నేను మీకు ఎఫెస్సీ పత్రిక నుంచి ఒక అధ్యాయంలో ఉన్న 4 వచనాలు చెప్తాను, రోమాలో ఉన్న ఒక అధ్యాయం నుంచి 6 వచనాలు చెప్తాను, నేను అలానే హెబ్రీయుల నుంచి ఒక అధ్యాయంలో ఉన్న 3 వచనాలు చెప్తానమ్మా, అది నా వర్తమానం అమ్మా ఈ రోజు అంటే ఎంతమంది అనీజీగా ఫీల్ అవుతారు. అబ్బో 4 వచనాలు చెబుతారు, ఇప్పుడు చెప్పిందే చెబుతారు, ఒక్కొక్క పదం చెప్తారు. అంటే వీళ్ళెవరు అంటే పసిపిల్లలు. అంటే ఎగ్జైటింగ్ స్టోరీస్ కావాలి వీళ్ళకి, కానీ స్పిరిచువల్ డెప్త్స్లోనికి, ఆత్మీయ లోతుల్లోకి తీసుకెళ్లేటువంటి సౌండ్ డాక్ట్రిన్, సౌండ్ టీచింగ్ చెబితే వాళ్ళకి చాలా అనీజీగా ఫీల్ అవుతారు. వాళ్ళకి ఆ విషయాలు అర్థం చేసుకోవాలన్న ఆసక్తి కూడా ఉండదు. అయినప్పటికీ సంఘ కాపరి వాళ్ళని తీసుకెళ్ళి ఆ యొక్క సౌండ్ డాక్ట్రిన్ని, బైబిల్లో ఉన్నటువంటి ఆరోగ్యకరమైన బోధను ఇవ్వాలి. ఎందుకంటే ప్రేమ కలిగి సత్యము ప్రకటిస్తూ క్రీస్తు వలె ఉండుటకు వారిని అన్ని విషయములో ఎదిగించే బాధ్యత మొట్టమొదట పుల్పిటే. ఈ రోజుల్లో చాలా సంఘముల్లో పసిపిల్లలే ఉంటున్నారు, పరిపక్వత లేని విశ్వాసులే ఉంటున్నారు. ఇంకొన్ని వర్తమానాలు అయితే బైబిల్లో స్టోరీసే కాదు, బయట వరల్డ్లీ స్టోరీసే. అంటే వర్తమానం అంతా లోకంలో ఏం జరిగిందో ఉంటుంది, ఎమోషనల్ స్టోరీస్ ఉంటాయి, హిస్టరీ ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది, బ్రేకింగ్ న్యూస్లు ఉంటాయి వర్తమానాల్లో. అంటే 1 గంట వర్తమానం ఉంటే ఇక 1 అర్ధ గంట దాకా ఇవే చెప్తారు, లోకంలో ఉన్నవే చెప్తారు. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని వచనాలు ఉన్నాయి, ఇవన్నీ ఒక జీవితకాలం అంతా చెప్పినా చాలవు. అలాంటప్పుడు ఈ పుల్పిట్ మీద నుంచి ఎంతసేపటికి కట్టుకథలు పెట్టకథలు చెప్పాల్సిన అవసరం ఏంటి అసలు? అంటే ఈ రోజుల్లో చాలామంది కాంగ్రిగేషన్ కావచ్చు, పుల్పిట్ దగ్గర ఉన్నటువంటి సేవకుడు కావచ్చు, అయ్యో వాక్యపు లోతుల్లోనికి వెళదాం, వాక్యాన్ని ఇంకా నేర్చుకుందాం అనేటువంటి ఆసక్తి వారికి లేదు. అంటే దేవుని వాక్యం నేర్చుకుందాం ఆసక్తి వారికి లేదు, దేవుణ్ణి నేర్పిద్దాం నా కాంగ్రిగేషన్కి అనే ఆసక్తి కొంతమంది సేవకులకి లేదు, అందరికీ అంటలేదు, కొంతమందికి అలాంటిది లేదు. ఈ రోజుల్లో మనుషులు కూడా సెన్సేషనల్ మెసేజెస్కి ఇష్టపడుతున్నారు. స్పిరిచువల్ లివింగ్ వాటర్ ఇందులో ఉన్నవి జుర్రుకోవడానికి బదులు సెన్సేషనల్గా ఏమన్నా ఉంటే బాగుండు అనుకుంటున్నారు. పీపుల్ వాంట్ స్పెక్టాక్యులర్ మెసేజెస్ రాదర్ దాన్ సబ్స్టాన్షియల్ మెసేజెస్. అంటే వినసొంపుగా ఉండే వర్తమానాలు కోరుకుంటున్నారే కానీ వినుటకు సారం ఉన్నదేనా ఈ వర్తమానం అని చాలామంది ఆలోచించట్లేదు. కారణం ఏంటంటే వీళ్ళు పసిపిల్లలు. చాలా సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులు పరిపక్వత లేని పసిపిల్లలుగా ఉన్నారు. అనేక చోట్ల విశ్వాసులు ఏం కోరుకుంటున్నారు? దే వాంట్ టు బి ఎంటర్టైన్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎన్లైటెన్డ్. అంటే సంఘానికి వచ్చినప్పుడు వారు వెలిగించబడుటకు ఇష్టపడటం లేదు, ఉద్రేకంతో ఓగడానికి ఇష్టపడుతున్నారు. అంటే చర్చికి వచ్చింది నువ్వు ఓగడానికా? చర్చికి వచ్చింది నువ్వు బలమైన వాక్యము విని ఆ బలమైన వాక్యమును జీర్ణించుకొని సమాజములో క్రీస్తు వలె ఉండి అనేకులను ఆకర్షించుటగా నీవు పిలువబడింది. అంటే సంఘానికి వస్తున్న నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నీ శరీరాన్ని ఉద్రేకపరిచే వర్తమానాలు చెప్పడానికి లేదు ఈ పుల్పిట్. నీ ఆత్మను ఉజ్జీవింపజేయడానికి ఉంది ఈ పుల్పిట్. అయ్యో అయితే కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల పుల్పిట్స్ ఆర్ పొల్యూటెడ్. అయ్యో ఈ వేదికలు దుమ్ము పట్టుకుపోయాయి. పుల్పిట్స్ షుడ్ బి క్లెన్స్డ్. వేదికలు కడగబడాలి. నేను నా కుమారుడు 5 సంవత్సరములు, వాడి పేరు జాషువా. వాడు ఒకవేళ ఏడుస్తుంటే
వాడొకవేళ స్కూల్కి వెళ్ళను, గోళీలు ఆడుకుంటాను అని ఏడుస్తుంటే 4 పీకి స్కూల్ గేటు లోపల పడేసి వస్తాను వాడికి. గోళీలు ఆడుకుంటావా, కాళ్ళు ఇరుగుతాయి, లోపలికి వెళ్ళి స్కూల్లో సోషల్ నేర్చుకో, మ్యాథ్స్ నేర్చుకో, ఇంగ్లీష్ నేర్చుకో. సోషల్ నేర్చుకో, ఉపయోగపడుతుంది సమాజాన్ని ఎదుర్కోవడానికి. ఇంగ్లీష్ నేర్చుకో, నలుగురితో మాట్లాడగలుగుతావు. మ్యాథ్స్ నేర్చుకో, లెక్కలు కట్టగలుగుతావు. గోళీలాడతానంటావేంటి? నీకు తెలుసా, నాకు తెలుసా? నీ జీవితం ఎలా బాగుంటుందో నాకు తెలుసు అని నేను నా కుమారుణ్ణి ఎలా బలవంతం చేస్తానో, ప్రతి సేవకుడు తన కాంగ్రిగేషన్కి నచ్చినా నచ్చకపోయినా ఆత్మీయ లోతుల్లోనికి తీసుకెళ్ళాలి. వాళ్ళని నవ్వించేటువంటి, కవ్వించేటువంటి కట్టుకథలు, కాకమ్మ కథలు చెప్పడం కాకుండా, మీకు నచ్చకపోవచ్చు నా వర్తమానం, కానీ ఈరోజు నేను ఈ 2 వచనాలే ఎఫెసీ పత్రిక నుంచి చెబుతాను, ఇది సారవంతమైన బోధ, వినండి అని సంఘాన్ని ఆత్మీయ లోతుల్లోనికి, సత్యమును జీవించేటువంటి జీవితంలోనికి తోడుకొని రావాలి. చైల్డిష్ స్పిరిచువల్ స్టేట్ నుంచి పసిపిల్లలను సంఘ కాపరి బయటికి తీసుకురావాలి. అయితే మరి అనేక చోట్ల దేవుని గొప్ప సేవకులు వాడబడుతున్నారు. ఇక్కడ కూడా మీ స్థానిక సంఘ కాపరి దేవుని వాక్యాన్ని మీకు చెబుతున్నప్పుడు ఆ యొక్క దేవుని వాక్యపు వెలుగులో మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. మనం పసిపిల్లలముగా ఉండకూడదు. పౌలు అంటున్నాడు, మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండక ఎదుగుదుము, సత్యములో, వాక్యములో క్రీస్తు వలె ఉండుటకు ఎదుగుదుము. ఇక్కడున్న మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చర్చికి వస్తున్నారు, ఎంత ఎదుగుతున్నారు సత్యములో? దేవుని సేవకులు ఇక్కడ నిలబడి ప్రతి ఆదివారం, ప్రతి బైబిల్ స్టడీలో ఈ వాక్యపు లోతుల్లోనికి మిమ్మల్ని తీసుకెళ్తున్నప్పుడు, ఈ వాక్యాన్ని మీకు బోధిస్తున్నప్పుడు ఎంతమంది ఎదుగుతున్నారు? ఎంతమంది ఆ వాక్యాన్ని మీ జీవితంలో ప్రాక్టికల్ లైఫ్లోకి తెచ్చుకుంటున్నారు? ఒక ఏజ్డ్ పాస్టర్, అంటే చాలా ఒక పెద్ద వయసు ఉన్న పాస్టర్ గారు తన సంఘం ముందు నిలబడి, అమ్మా, అయ్యా, ఎంత ఎదిగారు, దేనిలో ఎదిగారు అని అడిగాడు. ఏంటంట, ఏమడిగాడు? ఎంత ఎదిగారు, దేనిలో ఎదిగారు అని తన సంఘాన్ని సేవకుడు, 60 సంవత్సరాలు పైబడిన సేవకుడు అడుగుతున్నాడు. అలా అడుగుతున్నప్పుడు అతని మనస్సులో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఎఫెసీ 4:15. ఈ పాటికి మీకు ఎఫెసీ 4:15 అర్థమైంది కదా, ఎంతో కొంత అర్థమైంది కదా. అంటే పాస్టర్ గారి ఉద్దేశం ఏంటంటే, 30-40 సంవత్సరాలుగా సేవ చేశాను ఈ సంఘానికి, నా పిల్లలు ఎంత ఎదిగారు, దేవుని వాక్యాన్ని తెరిచి 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 అనేక పుస్తకాలు, అనేక అధ్యాయాలు వీరికి 30 సంవత్సరాలుగా బోధించాను. నా సంఘ బిడ్డలు ఎంత ఎదిగారో తెలుసుకోవాలనిపించింది పాస్టర్ గారికి. అందుకే పాస్టర్ గారు కాంగ్రిగేషన్ అంతా ఒక యానివర్సరీ అప్పుడు, చర్చ్ యానివర్సరీ అప్పుడు కూర్చొని ఉన్నప్పుడు పాస్టర్ గారు అడుగుతున్నారు, అమ్మా, ఎంత ఎదిగారా నాన్న, నా కుమారులారా, నా కుమార్తెలారా, ఎంత ఎదిగారు అని అంటే, ఒక సిస్టర్ లేచింది పైకి, పాస్టర్ గారు నేను చాలా ఎదిగాను పాస్టర్ గారు అంటుంది. అమ్మా, దేనిలో ఎదిగావమ్మా అంటే, పాస్టర్ గారు చర్చికి రాకముందు నాకు అసలు పాటలు పాడటమే రాదు పాస్టర్ గారు, మీ చర్చికి వచ్చాక నేను పాటలు పాడటంలో ఎదిగాను పాస్టర్ అంటుంది. ఒక తమ్ముడు లేచాడు, పాస్టర్ గారు నేను చాలా ఎదిగాను పాస్టర్. ఎందులో ఎదిగావయ్యా అంటే, పాస్టర్ గారు నాకు మీ చర్చికి రాకముందు పిఏ సిస్టమ్ అంటే ఏంటో తెలియదు, నాకు మీ చర్చికి వచ్చాక తోటి యవనస్తులను చూసి పిఏ సిస్టమ్ పెట్టడం నేర్చిన పాస్టర్ గారు. ఇప్పుడు పిఏ సిస్టమ్ మొత్తం పెట్టేది నేను లేకపోతే మీ మైక్ కూడా రాదు, పిఏ సిస్టమ్ మొత్తం పెట్టేది నేనే. ఇంకొక అతను అంటాడు, పాస్టర్ నేను కెమెరా ఆపరేట్ చేయడం ఇక్కడికి వచ్చి నేర్చుకున్నా, ఈ చర్చికి వచ్చి నేర్చుకున్నా. పాస్టర్ గారు నేను మ్యూజిక్ వాయించడం మీ చర్చిలో నేర్చుకున్నాను, ఇక్కడికి వచ్చి నేను మ్యూజిక్లో ఎదిగాను పాస్టర్ గారు. ఇంకొక ఆయన అంటాడు, పాస్టర్ గారు నేను మీ చర్చికి వచ్చి, ఇంకొక ఆమె ఉంటుంది, నేను మీ చర్చికి వచ్చి పట్టలేయటం, పరిచర్య చేయటం, కడగటం, ఉడవటం, తొడవటం ఇవన్నీ నేర్చున్నా, ఇవన్నీ నేను పరిచర్యలో ఎదిగాను పాస్టర్ గారు. నేను ఒకప్పుడు చర్చికి వచ్చి వెళ్ళిపోయేవాడిని, కానీ ఇప్పుడు పరిచర్యలో, అంటే చర్చికి వచ్చి నేను పరిచర్యలో ఎదిగాను, పరిచర్య చేయటంలో ఎదిగాను అంటున్నాడు. పాస్టర్ గారు చాలా బాధపడ్డారు. పాస్టర్ గారు అంటున్నారు, అంటే ఈ 30 సంవత్సరాల నుంచి నేను మీకు పాటలా నేర్పించింది, మ్యూజిక్ నేర్పించింది, నేను టెక్నికల్ వర్క్ నేను మీకు నేర్పించింది, నేను ఓడవడం తొడవడం నేను మీకు నేర్పించింది. ఇక్కడ నన్ను అపార్థం చేసుకోవద్దు, ఇవన్నీ చర్చిలో అవసరమైనవే, కానీ అత్యవసరమైనది నెగ్లెక్ట్ చేయబడినప్పుడు అవసరమైన వాటితో ఉపయోగం లేదు కదా. ఎడారిలో నడుచుకుంటా వెళుతున్నావు, నీ ఒంటి మీద బంగారం ఉంది, జేబులో పర్సు ఉంది, బోలెడంత ధనం ఉంది, మరి నీ దగ్గర ల్యాప్టాప్ ఉంది, ఫోన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, కానీ ఎడారిలో నడుస్తున్నప్పుడు తాగడానికి ఏమి లేవు, నీళ్లు లేవు. ఇప్పుడు బంగారాన్ని ఏం చేద్దాం, సెల్ ఫోన్ ఏం చేద్దాం, తాగుదాం ఒకసేపు. సెల్ ఫోన్ అవసరమే, బంగారం అవసరమే, మంచి బట్టలు అవసరమే,
పర్సు అవసరమే, కానీ అవసరమైన అత్యవసరమైన జలము లేనప్పుడు, జీవజలము లేనప్పుడు నీకు అవన్నీ ఉపయోగం లేదు. ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్స్, ఇవన్నీ చర్చిలో చేయొద్దని కాదు, ఇవన్నీ చర్చిలో నేర్చుకోవద్దని కాదు, ఇవన్నీ వంట పట్టించుకోవాలి, ఇవన్నీ పనులు చేయొద్దు అని నేను అంటలేదు. నా పాయింట్ ఏంటంటే, నువ్వు 30 సంవత్సరాలను చర్చకొచ్చి, 20 సంవత్సరాలను చర్చకొచ్చి సత్యమును నేర్చుకున్నప్పుడు, సత్యములో ఎదగనప్పుడు, సో ఈ పాస్టర్ గారు చాలా డిసప్పాయింట్ అయిపోయారు. అంటే నా సంఘ సభ్యులు ఎదిగింది ఇందులోన. గుర్తుంచుకోండి, సంఘము ఒకదానికి స్తంభము అని రాయబడి ఉంది. సంఘము ఒకదానికి స్తంభము అని రాయబడింది. 1 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం. 1 తిమోతి 3వ అధ్యాయము 15వ వచనము చివరి భాగాన్ని చదువుతున్నాను. 1 తిమోతి 3వ అధ్యాయము 15వ వచనము చివరి భాగము. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. చాలా జాగ్రత్తగా గమనించండి, నా వైపు చూడండి ఒకసారి. దేవుడు సంఘమును ఏమన్నాడంటే, ఓ సంఘమా నువ్వు స్తంభము అన్నాడు. ఓ సంఘమా నువ్వు స్తంభము అన్నాడు. ఈ స్తంభం మీద దేవుడు సత్యాన్ని పెట్టాడు. దేవుడు ఏమంటున్నాడంటే, సంఘము సత్యమునకు, ఇది సత్యము, ఇది స్తంభము. దేవుడు అంటున్నాడు, ఈ స్తంభం ఏంటో కాదు, ఇది సంఘము అంటున్నాడు. అంటే దేవుడు సంఘము సత్యానికి స్తంభం అన్నాడు. సంఘము మ్యూజిక్కి స్తంభము అని దేవుడు అనలేదు. ఓ మా చర్చిలో మ్యూజిక్ ఎంత బాగుంటుందో తెలుసా, సినిమా వాళ్ళకి ధీటుకుంటుంది మా దగ్గర. పెట్టు, మంచిదే, కాదంటలేదు. కానీ సత్యం అన్నది ఉన్నదా, కూలిపోయిందా? మ్యూజిక్లో ఇంప్రూవ్ అవ్వండి, మంచి వాయిద్యాలు వాయించండి, దేవుడి కొరకు ఘనమైన ఆరాధన చెయ్యండి. కానీ సంఘము అంటే మ్యూజిక్ కాదు కదా. సంఘము అంటే సత్యాన్ని ఎత్తి పట్టుకునేది. సో సంఘము అంటే, సంఘములో మరి సంఘము దేనికి సత్యం అంటున్నాడు? ఇక్కడ మనం చూసినట్లు సంఘము టెక్నికల్ వర్క్కి స్తంభము కాదు, సంఘము సత్యానికి స్తంభం, సంఘము పరిచర్యకు స్తంభము కాదు, సంఘము సత్యమునకు స్తంభమై ఉందన్నాడు. అంతేకాదు ఆధారమునై ఉందన్నాడు. అంటే ఆ స్తంభం పడిపోతే సత్యం పడిపోతుంది. అంటే సంఘం పక్కకి తొలగిపోతే, సంఘము పక్కకి జారిపోతే సత్యం నేల కూలిపోతుంది. దేవుని ఉద్దేశం ఏంటంటే, సంఘము అనే స్తంభం మీద సత్యాన్ని పెట్టి, దేవుడు ఈ సత్యము ద్వారా, అంటే సంఘము ద్వారా సత్యమును దేవుడు లోకానికి చూపించదలుచుకున్నాడు. సంఘము ద్వారా సంఘస్థులలో దేవుడు లోకానికి తన వాక్యమును తెలియజేయదలుచుకున్నాడు. సంఘమును స్తంభముగా వాడుకొని సంఘ సభ్యులలో సత్యమును స్థాపించి దానిని లోకానికి పరిచయం చేయదలుచుకున్నాడు. కానీ ఈ సంఘము సత్యానికి స్తంభముగా ఉన్నప్పుడు ఎంత నష్టం. నేనంటాను, సంఘాన్ని ఎటు నుంచి చూస్తున్నా సత్యమే కనిపించాలి, సత్యమే కనిపించాలి. ఇండియాస్ నేషనల్ ఎంబ్లమ్ మీ అందరికీ తెలుసు, అంటే భారత జాతీయ చిహ్నం మీ అందరికీ తెలుసు. ఏమిటది? సింహాలు ఉంటాయి కదా. మనకి 3 సింహాలే కనిపిస్తాయి, కానీ వెనక కూడా ఇంకొక సింహం ఉంటుంది. 4 సింహాలు కనిపిస్తూ ఉంటాయి మనకి. అంటే మీరు ఎటు అయినా వెళ్ళండి, ఈస్ట్ అయినా వెస్ట్ అయినా నార్త్, ఎటు నుంచి నుంచోని చూసినా ఏం కనిపించింది మీకు? ఖచ్చితంగా సింహమే కనిపించింది. సంఘాన్ని ఎటు నుంచి చూసినా సత్యమే కనిపించాలి. అంటే ఆ సంఘములో సత్యము స్థాపించబడాలి. గుర్తుంచుకోండి, సంఘములో సత్యము అనే పదానికి నేను ఆరంభంలో చెప్పాను కదా, సత్యము అంటే యేసు. యేసు గుర్తుంచుకోండి, ఒక సంఘములో పుల్పిట్ మీద నుంచి యేసు ప్రభువే ప్రకటించబడాలి, యేసు ప్రభువే ప్రదర్శించబడాలి, యేసు ప్రభువే పైకెత్తబడాలి. అలాంటి సంఘములో సత్యము వేళ్ళూనుకొని ఉంటుంది. అలాంటి సంఘస్థులు యేసులో నాటబడిన వారై, యేసులో ఎదిగేవారిగా, లోకానికి వెలుగు దూతలుగా ఉంటారు, సత్య సంబంధులుగా ఉంటారు. అందువలన నేను సంఘములో ఉపదేశకుల ద్వారా, కాపరుల ద్వారా సత్యమును ప్రకటించుచున్నాను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండక. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఎందుకు పసిపిల్లలాగా ఉన్నావు? ఎందుకు పసిపిల్లవాడిగా ఉన్నావు? రక్షించబడి 5 సంవత్సరాలైంది, బాప్తీసం తీసుకుని 10 సంవత్సరాలైంది, చర్చికి 20 సంవత్సరాల నుంచి వస్తున్నావు, ఇంకా ఎందుకు పసిపిల్లవాడిగానే ఉన్నావు? మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండొద్దు అని బైబిల్ చెప్తుంటే, 10 సంవత్సరాల చర్చికి వస్తూ కేవలం పరిచయం చేశాను, మైకులు పెడతాను, పిఏ సిస్టమ్ పెడతాను అనే ఈ సాక్ష్యం మనం చెప్పేది. అలాంటి సమయంలో
ఆ పెద్ద పాస్టర్ గారు బాధపడుతున్నప్పుడు ఆ చర్చిలో నుంచి ఇంకొక ఇద్దరు ముగ్గురు లేచారు, ఇటువైపున ఇంకొక ఇద్దరు ముగ్గురు లేచారు. వారు సాక్ష్యం ఇస్తున్నారు, పాస్టర్ గారు, నేను ఈ చర్చికి రాకముందు నేను ఒక వ్యసనంలో ఉన్నటువంటి వాడను, కానీ చర్చికి వచ్చాక వ్యసనం నుంచి విడిపించబడ్డాను, నేను దేవుడి క్రమంలో ఎదుగుతున్నానని చెప్పాడు. ఇంకొక ఆమె చెప్పింది, పాస్టర్ గారు, నేను మీ చర్చికి రాకముందు నేను మా అత్తను తిట్టేదాన్ని, నేను మా ఇంట్లో వాళ్ళని ఎవరిని బాగా చూసుకునేదాన్ని కాదు, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు యేసు ప్రేమ, యేసు జీవితం నన్ను ప్రభావితం చేసింది, నేను ఒక మంచి కోడలుగా పేరు తెచ్చుకున్నాను అక్కడ. అంటే నేను సత్యములో, యేసులో, వాక్యములో ఎదిగాను. పాస్టర్ గారు, ఒక యవనస్తుడు లేచి, అన్నా, నేను మీ చర్చికి రాకముందు నేను పోకిరి వాడిలాగా తిరిగేవాడిని అన్నా, కానీ చర్చికి వచ్చాక వాక్యం ఏంటో అర్థమైంది, నా జీవితాన్ని మార్చుకున్నాను, నా వస్త్రధారణ మార్చుకున్నానన్నా, నా సమయాన్ని క్రమంగా పెట్టుకున్నానన్నా, దేవుని వాక్యం చదవడానికి, దేవునితో సమయం గడపడానికి అవకాశం ఉంటే చర్చిలో పనిచేయడానికి నేను నేర్చుకున్నానన్నా అని ఒక్కొక్కళ్ళు ఇలాంటి సాక్ష్యం చెప్తుంటే ఆ యొక్క సేవకుడికి చెప్పలేని సంతోషం వచ్చింది. ఏమొచ్చిందమ్మా? చెప్పలేని సంతోషం వచ్చింది. చూపిస్తాను, బైబిల్లోనే, ఓపెన్ చేయండి ఒకసారి. యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 4వ వచనం చదువుతున్నాను, గమనించండి. పాస్టర్ గారు, పిల్లలు చెప్పిన దానిని బట్టి పాస్టర్ గారు అంటున్నారు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషమో లేదు. ఇక్కడ దాకా అర్థమైందండి, గట్టిగా చప్పట్లు కొడతారా? అర్థమైతేనే కొట్టండి. అర్థమైందా? సో ఇప్పుడు పాస్టర్ చాలా సంతోషిస్తున్నాడు, ఆయన మనసు చాలా నిబ్బరానికి వచ్చింది. కారణం ఏంటంటే, సంఘములో అందరూ కాకపోయినా కొంతమంది అయినా లేచి ఏం చెప్తున్నారంటే, పాస్టరు, నువ్వు 30 సంవత్సరాల నుంచి చెప్పిన వాక్యం వ్యర్థం కాలేదు, మేము ఆ సత్యాన్ని ఎరిగి ఉన్నాము, గ్రహించి ఉన్నాము, ఆ సత్యమును బ్రతుకుచున్నాము, ఆ సత్యములో మేము జీవించుచున్నాము అన్నప్పుడు పాస్టర్ అన్నాడు, ఇంతకు మించి సంతోషం నాకేముంటుంది? మీరు పిఏ సిస్టమ్ వెళ్ళడం నాకు సంతోషమే, మీరు వాయిద్యాలు వాయించడం సంతోషమే, మీరు ఇక్కడ ఓడవటం, కడగటం, ఇవన్నీ చేయడం నాకు సంతోషమే, కానీ నాకు అసలైన సంతోషం ఎప్పుడో తెలుసా? మీరు సత్యములో జీవిస్తూ ఈ పరిచర్య చేస్తే నాకు సంతోషం. కానీ మీరు సత్యాన్ని గాలి వదిలేసి, నేను చెప్పిన బోధనంతటిని ఒక చెవితో విని మరొక చెవితో వదిలేసి కెమెరా పెడితే నాకేం ఉపయోగం? వైద్యాలు వాయిస్తే నాకేం ఉపయోగం? అంటే సంఘ బిడ్డల విషయంలో సంఘ కాపరి ఏం ఆశిస్తున్నాడంటే, వారు సత్యములో ఎదిగితే కదా నాకు సంతోషం. ఇక్కడున్న నా ప్రియ సహోదరుడా, సహోదరి, డూ యూ వాంట్ టు ప్లీజ్ యువర్ షెపర్డ్? నీ కాపర్ని నువ్వు సంతోష పెట్టాలనుకుంటున్నావా? వాయిద్యాన్ని వాయించి కాదు, కెమెరా పెట్టి కాదు, లేదంటే పాటలు పాడి కాదు, నువ్వు ఆయన ప్రకటిస్తున్నా ఆ ఉపదేశకుడు కష్టపడి కొన్ని గంటలు వ్యక్తిగతంగా సమయాన్ని దేవునితో గడిపి ఆ వాక్యాన్ని తీసుకొచ్చి నీకు బోధిస్తున్నప్పుడు ఆ బోధను నువ్వు వంటబట్టించుకొని ఆ సత్యములో క్రీస్తు వలె ఉండుటకు నువ్వు ఎదిగినట్లయితే అప్పుడు మీ పాస్టర్ గారు, మీ యొక్క కాపరి మిమ్మల్ని బట్టి సంతోషిస్తాడు. మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండక ఏమవ్వాలయ్యా? పసిపిల్లలుగా ఉన్న మీరు ఎదగాలి. ఎందులో ఎదగాలయ్యా? సత్యములో, వాక్యములో ఎదగాలి. ఎంత ఎదగాలయ్యా? క్రీస్తు పరిపూర్ణతను గురిగా పెట్టుకొని క్రీస్తులోకి ఎదుగుతూ పోవాలి. ఎలా ఎదగాలయ్యా? మా వల్ల కాదే. అందువలన ఏం భయపడొద్దు, దేవుడే ఉపదేశకులను, కాపరులను ఇచ్చాడు. మీరు సత్యములో ఎదగడానికి అవకాశం ఇచ్చాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఎదుగుతున్నావా? ఒకసారి ఆలోచించుకోండి. పసిపిల్లలుగా ఉన్న మీరు పరిపక్వతలోకి వస్తున్నారా? ఇంకా పిల్ల చేష్టలు చేస్తున్నారా? సత్యము చెప్పుచు అంటే, అక్కడ ఇంకో మాట నేను చెప్పడం మర్చిపోయాను. సత్యము చెప్పుచు అనే పదానికి ఇంకొక అర్థం ఏంటంటే, ఫాలోయింగ్ అని అర్థం, వెంబడించుట అని అర్థం, హోల్డ్ ఆన్ అని అర్థం. అంటే సత్యమునకు అంటుకట్టబడి, సత్యమును వెంబడిస్తూ, సత్యమును పట్టుకొని, కౌగిలించుకొని అని అర్థం. అక్కడ ఎందులో ఎదగాలని ప్రశ్నిస్తున్నారేంటండి? ఆ 15వ వచనం చెబుతుంది కదా, మీరు సత్యమును వెంబడించుటలో ఎదగాలి, వాక్యమును వంట పట్టించుకోవటంలో ఎదగాలి, క్రీస్తు వలె ఉండుటకు. అంటే మన గురి ఎవరై ఉండాలి? క్రీస్తు. కొన్నిసార్లు ఏమనుకుంటారంటే, అమ్మాయి ఎదిగావా అంటే, మా పిన్ని కన్నా నేను బెటర్గా అంటారు, ఆ పక్కామ కన్నా నేను బెటరే, ఇదిగో మా చర్చిలో వాడు ఉన్నాడు, వాడికన్నా నేను చాలా బెటర్ పాస్టర్ గారు,
అంటే దేవుడు నిన్ను నీ చర్చిలో పక్క వ్యక్తికి పక్క అమ్మాయికి పోల్చుకోమన్నాడా? ఆమెలాగా ఎదగమన్నాడా నిన్ను? ఆమెను మాదిరిగా పెట్టుకోమన్నాడా? అనలేదు. దేవుడు ఏమన్నాడంటే క్రీస్తు వలె పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, అంటే మన జీవితాలకు సరిపోయినటువంటి మాదిరిని మన ముందు పెట్టి ఆయనలోకి మనల్ని పిలుస్తున్నాడు. ఆయన పోలికలోనికి మనల్ని పిలుస్తున్నాడు. నిన్న స్వామి అన్నగారు చూపించినట్లు మనల్ని యేసు పోలికలోనికి దేవుడు పిలుస్తున్నాడు, యేసు పిలుస్తున్నాడు, ఆత్మదేవుడు పిలుస్తున్నాడు. నా ప్రియ సహోదరుడా సహోదరి, ఎంత ఎదగాలంటారేంటి? యేసులాగా మనం ఎదగాలి. ఎదగకపోతే ఏమవుతుందో 14వ వచనము 2వ భాగంలో ఉంది. పెంచేయండి ఒకసారి మీ బైబిల్స్ని. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత కొట్టబడిన వారమైనట్లుండక. రండి పాస్టర్ గారు, ఎదగమంటున్నారు. ఓ సేవకుడా ఎదగమంటున్నావు. ఎదగకపోతే ఏమవుతుంది? నేను పసిపిల్లవాడిగా ఉన్న నేను ఎదగకుండా ఇలా పసిపిల్లవాడిగానే ఉంటే ఏమవుతుందంటే ఈ పుల్పిట్ దగ్గర నుంచి ఉన్న వ్యక్తే మిమ్మల్ని మోసం చేస్తాడు. ఏ క్రైస్తవుడైతే పసిపిల్లవాడిగానే తన ఆత్మీయ జీవితాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారో వాళ్ళ సంఘ బోధకులే మోసం చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం క్రైస్తవ ప్రపంచంలో అనేక మంది క్రైస్తవులు మోసపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళని మోసపరిచేది లోకం కాదు, వాళ్ళని మోసపరిచేది బయట ఉన్న అన్యులు కాదు, వాళ్ళని మోసపరిచేది సొంత సంఘములో నిలబడి వాక్యము చెప్పే సేవకుడే. అలా అంటావేంటి? ఆ 14వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. నన్ను ఒక మాట చెప్పనివ్వండి. ఆ వచనం మనం చదివాము, ఒక మాట చెప్పనివ్వండి. ఈ వచనం చాలా యునిక్ వచనం ఇది. ఎందుకంటే ఎఫెసీ రాసిన పత్రికలో 6 అధ్యాయాల్లో 150+ వచనాలు ఉన్నాయండి. ప్రారంభ వచనాల్లో క్రీస్తు గురించి చెప్పబడింది, ఆయన చేసిన త్యాగము, క్రీస్తు యందు మనం ఏమై ఉన్నామో చెప్పబడింది. ఇప్పుడు క్రీస్తు యందు మనం ఉన్నాం కాబట్టి ఇక 4వ అధ్యాయం నుంచి మనం క్రీస్తును ప్రతిబింబించాలి, ఎలా బ్రతకాలి, మన బాధ్యతలు ఏంటో రాయబడింది. తర్వాత చివరిలో మనం స్పిరిచువల్ వార్ఫేర్, ఆత్మీయ యుద్ధములో ఉన్నాము, మనం సర్వాంగ కవచం ధరించుకొని యుద్ధము చేయాలి లోకనాథులతో, అపవాది శక్తులతో అని చాలా రాయబడింది. అయితే ఈ 150+ వచనాలలో ఒక వచనం, యునిక్ వచనం ఉంది. అదేంటంటే దొంగ బోధల గురించి జస్ట్ అలా టచ్ చేశాడు ఒక్క వచనంలో. విపులంగా ఏం చెప్పలేదు, జస్ట్ ఇలాంటి బోధకులు మిమ్మును కొట్టుకొని పోయేలాగా, సత్య మార్గము నుంచి పక్కకు మీరు కొట్టుకొని పోయేలాగా కొందరు బోధకులు ఉంటారు, జాగ్రత్త అని ఒక్క వచనంలో చెప్పాడు. ఆ వచనం ఏంటో తెలుసా? 4వ అధ్యాయము 14వ వచనము. మరొకసారి అక్కడ నన్ను చదవనివ్వండి. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి, అలా ఉంటే ఏమవుతుందో చెప్తాను చూడండి. మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ కొంతమంది వస్తారు. వారు వచ్చినప్పుడు వారి బోధలు మీరు విని గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశాన్ని మీరు వింటున్నప్పుడు ఇటు అటు కొట్టుకొని పోతారు. అలాంటి అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక, అలా ఉండకుండా ఉండాలంటే చెప్పబడుతున్న సత్యవాక్యాన్ని జీర్ణించుకోండి. వాక్యమును బాగా అర్థం చేసుకొని, వాక్యములో పాతుకొని క్రీస్తులో పోలికలో ఎదగడానికి ప్రయత్నించండి అంటున్నాడు. అంటే ఎవరైతే పసిపిల్లలుగానే ఉంటారో, పరిపక్వతను కోరుకోరో, ఏమవుతుంది వారు ఎదగకపోతే అంటే వారు గాలికి కొట్టుకొని పోయేటువంటి వారుగా ఉంటారు. అంటే ఇటు పడితే అటు అలా కొట్టుకొని పోతూనే ఉంటారు. ఫాల్స్ టీచర్స్. డాక్టర్ జాన్ లైట్ఫుట్ అనే భక్తుడు ఇలా అన్నాడు, ఈ రోజుల్లో చాలా పరిచర్యలు ఒక బెలూన్ ఉబ్బినట్టుగా ఉబ్బుతున్నాయి, చాలా బాగా దూర ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. కానీ ఆ పరిచర్యల యొక్క వేదిక యొద్ద సత్యం కానీ, పట్టుత్వం కానీ, దేవుని యొక్క వాక్య బోధ కానీ లేవు. అంటే ఈ రోజుల్లో మనం చాలా చోట్ల గమనిస్తూ ఉంటాం, అనేక చోట్ల బాగా ప్రజలు వెళుతూ ఉంటారు, సంఘాలు బాగా ఉబ్బిపోతూ ఉంటాయి, అక్కడికి వేల మంది వెళుతూ ఉంటారు, అనేకులు అక్కడ వాక్యం వింటున్నట్టుగా కనబడుతూ ఉంటారు, అనేక మంది మారిపోయారన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది.
అలానే అనేక మంది యేసు ప్రభు నమ్ముకున్నారు అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఒక విషయం గమనించాలంటే క్రిస్టియానిటీ ఈజ్ ఫ్లడెడ్ విత్ మెనీ ఇన్ఫాంట్స్ అండ్ ఇమెచ్యూర్ బిలీవర్స్. క్రైస్తవ్యంలోకి చాలామంది వచ్చేసారు, చర్చిలు నిండిపోతున్నాయి. కానీ వీళ్ళలో అనేకులు చిన్న పిల్లలు, పరిపక్వత లేనటువంటి విశ్వాసులు అన్నమాట. వీరెవరు అంటే వీళ్ళు బలమైన ఆత్మీయ ఆహారాన్ని జీర్ణించుకోలేదు, బలమైన ఆత్మీయ ఆహారాన్ని వీళ్ళు వినలేదు. కారణం ఏంటంటే వేదిక మీద నుంచి ఆ సేవకుడు బలమైన ఆహారం ఇవ్వడు. కథలు చెప్తాడు, పిట్ట కథలు చెప్తాడు, ఎమోషనల్ స్టోరీస్ చెప్తాడు. వీళ్ళు వాటినే విని ఇక ఇదే వాక్యం, ఇక ఇదే జీవితం, ఇలానే ఉందాము, ఇదే దేవుడి ప్రణాళిక అనుకుంటారు. అయ్యో వాక్యపు లోతుల్లోకి నేను వెళ్ళాలి, నా ఆత్మీయ జీవితం పటిష్టపరచబడాలి అనేటువంటి ధ్యాస లేకుండా కేవలం అక్కడి నుంచి చెప్పబడేటువంటి సామాన్యమైన విషయాలతో అదే బోధ అంటూ కొట్టుకుపోయేవారిగా ఉంటారు. ఇది చిన్న పిల్లల తత్వం. మరొక ప్రశ్న వేస్తాను, మీరు జవాబు చెప్పండి. చిన్న పిల్లలకు మీరు ఉదాహరణకి సెరిలాక్ పెడుతున్నారు అనుకోండి, వాళ్ళకి 8 months 10 months 1 year అయిన తర్వాత సెరిలాక్ పెడుతున్నారు అనుకోండి, ఏ బిడ్డ అయినా సరే నోరు తెరిచి మమ్మీ మమ్మీ సెరిలాక్ పెడతావేంటి మమ్మీ, వాళ్ళు ఎవరో తయారు చేసిన ఫుడ్, అది ప్యాక్డ్ ఫుడ్, మనం తినకూడదు మమ్మీ, మధ్యాహ్నం సత్యనారాయణ గారు చెప్పారు కదా మనం ఏం తినాలంటే రాగి జావ తాగాలి మమ్మీ, రాగి జావ బిడ్డను అడిగిద్దా? బిడ్డ అడిగిద్దా? కాదర వలి గారు ఏం చెప్పారు, అవి తినమన్నారు కదా, అవి పెట్టు మమ్మీ అని అడిగిద్దా? బిడ్డ అడగదు. అంటే బిడ్డ ఏది మంచి ఫుడ్ కూడా తెలియదు. తల్లి ఏది పెడితే తింటుంది. గుర్తుంచుకోండి, ఏది పెడితే అది, ఏది పెడితే అది తింటున్నా, ఏది బోధిస్తే ఆ బోధ వింటున్నావంటే నువ్వు పసిపిల్లోడివి. ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నాను, అక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. అక్కడ ఒక పదం చదువుతాను చూడండి. కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు, చదువుతున్నారమ్మా, కనిపిస్తుందా మీకు అక్కడ? కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రతి ఉపదేశము ప్రభువు ఉపదేశము కాదు, కల్పింపబడిన ఉపదేశాలు ఉంటాయి. జాగ్రత్త. మీరు ఇక్కడికి వెళ్ళి బస్ స్టాప్లో నుంచొని నేను కుకట్పల్లికి వెళ్ళాలి అనుకున్నారు. అక్కడ ఒక వ్యక్తిని అడిగి, ఏమండి నేను కుకట్పల్లికి వెళ్ళాలి, ఇక్కడ ఆగే ప్రతి బస్ నేను ఎక్కొచ్చా అంటే ఆయన అంటాడు, ఇక్కడ ఆగే ప్రతి బస్సు కుకట్పల్లి వెళ్ళదు. కొన్ని బస్సులు జీడిమెట్లు వెళతాయి, కొన్ని మెహదీపట్నం వెళతాయి, కొన్ని మరొక చోటకి వెళతాయి. కానీ ఇక్కడ ఆగే బస్సుల్లో కొన్ని మాత్రమే కుకట్పల్లి వెళతాయి. కాబట్టి మీరు అన్ని బస్సులు కుకట్పల్లి వెళ్ళవు, ప్రతి బస్సు కుకట్పల్లి వెళ్ళదు. ఏది కుకట్పల్లి వెళుతుందో దాన్నే చూసి వెక్కాలి. అతను అంటాడు, అదేంటండి అన్ని బస్సులు ఈ కలర్లోనే ఉన్నాయిగా, అన్ని బస్సులు ద్వారాలు తెరిచి రండి ఎక్కడ అంటున్నారుగా, అన్ని బస్సులకి కండక్టర్ ఉంటున్నాడుగా, అన్ని బస్సులకి డ్రైవర్ ఉంటున్నాడుగా, ఏదెక్కినా వెళ్ళిపోయిద్ది అనుకున్నాను. ఏదెక్కినా వెళ్ళదో. నువ్వు కుకట్పల్లి వెళ్ళే బస్సు నువ్వు వివేచించెక్కాలి. పాస్టర్ గారు యూట్యూబ్లో వినిపించబడే ప్రతి వర్తమానం ప్రభు వర్తమానమేనా? కాదు. కల్పింపబడిన వర్తమానాలు ఉంటాయి. జాగ్రత్త. ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నాను, మీలో ఎంతమంది ఒక వర్తమానాన్ని విని ఇది దేవుడి ప్రేరేపితమా, ఇది కల్పించబడిన మనిషి ప్రేరేపణతో వచ్చిందా అని ఎంతమంది డిజైన్ చేయగలరు, వివేచించగలరు? ఉదాహరణకి మీకు ఎవరైనా 3 సేవకులను ఎంచుకొని ఆ 3 సేవకులు చెప్పినటువంటి వాక్యములు, ఒక్కొక్కరు చెప్పిన 10 వర్తమానాలు మీకు సీడీ రూపంలో 30 వర్తమానాలు ఇచ్చి, అమ్మా నెల సమయం ఇస్తున్నాను 30 వర్తమానాలు వినిరా, ఆ 3లో ఉన్న దొంగ సేవకులు ఎవరో చెప్పమ్మా అని అంటే, నెల సమయం తీసుకొని మీరు జాగ్రత్తగా విని ఆ మొదటి ప్రసంగికుడు చెప్పిన 10 వర్తమానాలు విని టిక్ లేదా రాంగ్ పెట్టుకొని ఈయన సరైన వాడు కాదు, కల్పింపబడిన వాక్యాలు చెప్తున్నాడు. రెండో సేవకుడు యొక్క 10 వర్తమానాలు విని ఈయన దేవుని వర్తమానాలు చెప్తున్నాడు, ఈయన లోకపు వర్తమానాలు చెప్తున్నాడు. 3వ సేవకుడు యొక్క 10 వర్తమానాలు విని ఈయన ఆత్మ ప్రేరేపణతో చెప్తున్నాడు, ఈయన శరీర ఉద్రేకంతో చెప్తున్నాడు అని టిక్ పెట్టుకొని ఆ 3లో దొంగ సేవకులు ఎవరో వచ్చి చెప్పగలరా మీ సేవకులకి? అలా మీరు చెప్పలేకపోతే మీరు పసిపిల్లలు. 10 నెలల బిడ్డకి సెరిలాక్ పెట్టినా, జావ పెట్టినా, అన్నంలో కోరేసి పెట్టినా, బిర్యానీ ముక్క పెట్టినా వాడికి తెలియదు. అన్ని తింటాడు. ఈ రోజుల్లో క్రైస్తవులు పెరిగారు. ఎక్కడ పెరిగారు? పసిపిల్లలు పెరిగారు. గాలికి కొట్టబడుతూ కల్పింపబడిన వర్తమానాలు చెప్పే స్థలాలకు కొట్టుకొని పోతున్నారు. ఇవి ప్రసంగాలు అనుకుంటున్నారు. గుర్తుంచుకోండి, నిన్ను వెలిగించే వర్తమానం నీకు కావాలా? నిన్ను ఊపేటువంటి, ఉద్రేకంతో ఊపేటువంటి వర్తమానం కావాలా? నీ హృదయాన్ని ఛేదించే వర్తమానం కావాలా? నిన్ను మార్చే వర్తమానం కావాలా? లేదంటే ఏదో నిన్ను మరి ముంచి పక్కకు పంపించేటువంటి వర్తమానాలు కావాలా?
నా ప్రియ సహోదరుడా, అర్థం చేసుకో. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పండి. ఇక్కడ మాయోపాయములను ఉంది. ఉందమ్మా, మాట ఉందా? మనుషుల మాయోపాయముల చేత. కొన్నిసార్లు మాయలు కూడా జరుగుతూ ఉంటాయి. కొన్ని సంఘాల్లో కొన్ని చోట్ల మాయలుంటాయి. అక్కడ వాస్తవంగా అది జరగకపోయినా అది జరుగుతుందన్నట్టు చూపిస్తూ ఉంటారు. వాక్య జ్ఞానము లేనివారు, పరిపక్వతలు ఎదగని వారు, అబ్బా ఏముంది చర్చ, అసలు ఎంతమంది వెళ్తున్నారు, అక్కడ ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి. పోయిన వారం నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు, ఆయన గారి పేరు తిమోతి, ఆయన గారు నాకు ఫోన్ చేశారు. బ్రదర్, మా చర్చిలో ఒక సంఘటన జరిగింది, నీకు చెప్పాలనుకుంటున్నాను. ఏమైంది? మా విశ్వాసి నమ్మకంగా ఉంటాడు, మాతో ఎన్నో సంవత్సరాల నుంచి నమ్మకం చర్చకు వస్తున్నాడు. కానీ రీసెంట్గా అతను వాళ్ళ ఇంటిలో ఒక వ్యక్తికి కుదరని రోగం కొన్ని సంవత్సరాల నుంచి ఉండడాన్ని బట్టి ఆ వ్యక్తిని తీసుకొని ఒక పట్టణంలో ఉన్న స్వస్థత శాలకు తీసుకెళ్ళాడు. ఆ స్వస్థత శాలకు వెళ్ళిన తర్వాత 2 వారాల్లోనే అతని రోగం కుదిరిపోయింది. అతను స్వస్థత చిత్తుడయ్యాడు. ఈ విషయం నాకు చెప్పకుండా చేశాడు. జరిగిన 10 రోజుల తర్వాత నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు మీకు చెప్పలేదు, క్షమించండి, ఇలా జరిగిందండి. ఏదేమైనా మీ దగ్గర వాక్యం ఏంటనో అంతా బాగానే ఉంది, కానీ అక్కడ మాత్రం దేవుడి కార్యం జరిగింది. నిజంగా అది కూడా గొప్ప దేవుని మందిరం అండి, అది మంచి సంఘం అండి అని చెప్పి ఈ విశ్వాసే పాస్టర్ గారికి హితోపదేశం చేశాడు. ఏమన్నాడంటే, పాస్టర్ గారు, పాస్టర్మ గారికి కూడా, మీ భార్య గారికి కూడా ఒక కుదరని రోగం ఉంది కదా, మీరు కూడా పాస్టర్మ గారిని తీసుకెళ్ళండి పాస్టర్ గారు అని సలహా ఇచ్చాడు. నేను ఫోన్లో వింటాను. ఇదంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారిని అడిగాను, తిమోతి గారు, అతను మీకు సలహా ఇచ్చాడు కదా, మీ భార్యను అక్కడికి తీసుకెళ్తారా అని అడిగాను. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, నా భార్యను అలా వదిలేసి ఊపిరి పోవడానికైనా వదిలేస్తాను, కానీ ఆ స్వస్థతశాలకు తీసుకెళ్ళను. ఎందుకంటే సత్యానికి స్తంభము సంఘము, స్వస్థతకు స్తంభము సంఘం అని లేదు. ఎందుకంటే సంఘము సత్యానికి స్తంభం అని ఉంది, కానీ సంఘము స్వస్థతకు స్తంభం అని లేదు. గుర్తుంచుకోండి, ఒక చోట స్వస్థతలు జరిగినంత మాత్రాన అది సత్య సంఘం అని కాదు. స్వస్థతలు ఎలాగైనా జరగవచ్చు, మాయ చేయొచ్చు, దేవుని శక్తితో ఆ సమయంలో ప్రార్థించినప్పుడు జరగవచ్చు, లేదంటే దెయ్యపు శక్తితో కూడా జరగవచ్చు. కాబట్టి గుర్తుంచుకోండి, ఒక సంఘాన్ని నేను ఎందుకు వెళ్తున్నాను బ్రదర్, అక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి. ఒక సంఘాన్ని ఎందుకు వెళ్తున్నాను, అక్కడ పాటలు, మ్యూజిక్ సూపర్ అని వెళ్తున్నాను. బ్రదర్, ఎందుకు ఆ సంఘానికి వెళ్తారు, మాకు ఈ విషయంలో బాగుంది కాబట్టి మేము వెళ్తున్నాము. మీరు పసిపిల్లలు కాబట్టి అలాంటి సంఘాలకు వెళుతున్నారు. ఆత్మీయ విషయాలలో పరిపక్వత కలిగినటువంటి విశ్వాసులైతే మీరు డిజైన్ చేయగలుగుతారు. ఆ సేవకుడు చెప్పే వాక్యాన్ని విని, ఇతను కల్పించబడిన బోధలు చెప్తున్నాడు, ఇతను చర్చకు మనం వెళ్ళకూడదు. పరిపక్వతలోకి ఎదగకపోతే, మేము ఏమవుతుంది ఎదగకపోతే అని ప్రశ్నించారు కదా నన్ను, దానికి జవాబు చెప్తున్నాను. మీరు ఆత్మీయ జీవితంలో ఎదిగిన స్థితికి రాకపోతే గుర్తుంచుకోండి, సేవకులు అని చెప్పుకునేవారే మిమ్మల్ని మోసం చేస్తారు, గాలికి కొట్టుకుని పోయేవారిగా ఉంటారు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను ఆ పరిపక్వతలోకి పిలుస్తున్నాడు. ఈరోజు నువ్వు నిర్ణయించుకుంటావా? ఎదిగావా అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే పరిచర్య చెప్పబాకండి. మ్యూజిక్, పాటలు, టెక్నాలజీ, టెక్నికల్ వర్క్ చెప్పకండి. సాక్ష్యం బలంగా ఉండాలి. నేను సత్యమును ఎరిగి చర్చికి వచ్చినప్పటి నుంచి పలానా విషయంలో ఎదిగాను, దేవుడి మహిమకరంగా మారాను అని మీరు చెప్పగలిగితే, మీరు దేవుణ్ణి మహిమపరిచి సత్యములో జీవిస్తూ మీ సొంత సేవకుణ్ణి సంతోషపెట్టే స్థితిలో ఉన్నారు. మనమిక మీదట పసిపిల్లలమై ఉండడానికి వీల్లేదు. సంఘములో పసిపిల్లలు ఉండడానికి వీల్లేదు. అయ్యా, మరి ఏం చేయమంటావు? ఎదగమంటున్నాడు. అయ్యా, ఎందులో ఎదగమంటావు? చెప్పబడుతున్న వాక్యములో, దైవ వాక్యములో ఎదగమంటున్నాడు. అయ్యా, ఎంత ఎదగమంటావు? యేసునే గురిగా పెట్టుకుని యేసు వలే ఉండుటకు అన్ని విషయాల్లో ఎదుగో. అయ్యా, ఎలా ఎదిగానయ్యా? మీ సేవకుడే మీకు నేర్పించే పాఠం. అలానే మీ చేతిలో ఉన్న బైబిల్, ఈ మాట కూడా చెప్పనివ్వండి, చదువు వచ్చిన వారులారా, మీలో ఎంతమంది 1 సంవత్సరంలో బైబిల్ని కంప్లీట్ చేస్తున్నారు? ఈ సత్య గ్రంథం మీ చేతుల్లో ఉంది కదా, ఈ సత్యమును ఉపదేశించేటప్పుడు సేవకుడు ఉపదేశిస్తాడు, కానీ మీ చేతిలో ఉంది. మీరు చదువుట ద్వారా కూడా దీనిలో ఉన్న సత్యమును గ్రహించి ఎదగొచ్చు. ఇక్కడున్న వారిని అడుగుతున్నాను, లాస్ట్ ఇయర్ 2025లో బైబిల్ని ఒకసారి కంప్లీట్ చేసిన వాళ్ళు చెయ్యొద్దని అని అడగనులే, కానీ మళ్ళీ ఇక్కడున్న చాలామంది యవనస్తులు కనిపిస్తున్నారు. 1 ఇయర్లో యూ షుడ్ కంప్లీట్ ద బైబిల్. రోజుకి 3 నుంచి 4 అధ్యాయాలు చదివితే యూ విల్ బీ ఏబుల్ టు కంప్లీట్ ద బైబిల్ ఇన్ 1 ఇయర్. చదవాలి.
ఈ యవ్వన కాలంలోనే మీరు ఈ సత్యాన్ని, ఈ వాక్యాన్ని వంటబట్టించుకుంటే రేపు పెళ్ళై వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు, ఏ సిటీకి వెళ్ళినప్పుడు, ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చర్చిలు వెతికే విషయంలో మీకు వివేచన ఉంటుంది. ఏ చర్చికి వెళ్ళాలి? నేను బెంగళూరు వెళ్ళాను, నేను పలానా సిటీకి వెళ్ళాను, ఏ చర్చ్ వెతకాలి? ఈ అమ్మాయిలందరికీ ఎలా వస్తుంది? వాక్యాన్ని తెరిచి మీరు చదవాలి. చదివినప్పుడు అది మీరు వంటబట్టించుకున్నప్పుడు మీరు మెచ్యూరిటీకి వస్తారు. ఏది కల్పింపబడిన బోధ, ఏది ప్రభు చేత పంపబడిన బోధ అనేది గ్రహించగలిగి చర్చి ఏది ప్రాపర్గా ఉందనేది మీరు డిజైన్ చేయగలుగుతారు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, అలాంటి పరిపక్వతలోనికి వస్తున్నావా, ఆగిపోయావా? వస్తున్నావా, ఆగిపోయావా? పౌలైతే అంటున్నాడు, ఒప్పుకోను, దేవుడు ఒప్పుకోవట్లేదు, మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండడానికి వీల్లేదు. చెప్పబడిన, ప్రకటించబడుతున్న, రాయబడిన, ఉపదేశించబడుతున్న సత్యవాక్యములో క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములో ఎదుగుదుముగాక.